వాళ్ళకి ఇవ్వాలి సీట్లు మైనారిటీ రిజర్వేషన్. కాబట్టి వీళ్ళు అనే మాటకి ఎక్కడా కూడా నిజాయితీ లేదు. ఏదో ఒకటి ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు జిఎస్డిపి ఆధారంగా సీట్లు పెంచమని రేవంత్ రెడ్డి, జనాభా ప్రాతిపదికన పెంచాలని వీళ్ళు, మళ్ళీ దళిత వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇంకోటి ఆయన ఇంకోటి పదే పదే మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. కార్పొరేట్లో లేవు, హాస్పిటల్లో రిజర్వేషన్స్ లేవు అని చెప్పి, ప్రైవేట్లో రిజర్వేషన్స్ లేవు. ప్రైవేట్లో రిజర్వేషన్ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు బేసిక్గా. ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అది. ప్రైవేట్ ఇట్ సెల్ఫ్ ఏ బిజినెస్. నువ్వు దాంట్లో రిజర్వేషన్ అంటే రేపు పొద్దున దాన్ని ఒక తురుపు మొక్క వాడతాడు, అప్పుడు ఒప్పుకుంటాయా కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఈ సిస్టంలో? అప్పుడు ఎక్కడి నుంచి పెట్టుబడులు పోతే నాశనం అవుతుంది. మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ కిరసనాయిల బళ్ళ దగ్గర క్యాన్లు పుచ్చుకుని ఉంచున్నాం చూడండి, ఆ స్టేజ్కి దేశం దిగజారిపోతే మళ్ళీ ఫోన్ల కోసం కొట్టుకున్న రోజులు, గ్యాస్ బండల కోసం కొట్టుకున్న రోజులు, అలాంటి స్టేజ్కి వస్తే మళ్ళీ దూరదర్శన్ బతుకులకు వస్తే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు నడుచుకునే బతుకులు అవుతాయి మనకి. మళ్ళీ పాత రోజులు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఐఎన్డిఏ కూటమి ప్రస్తుతానికి ఇది ఒక విజయం సాధించిందని అనుకోవచ్చా, లేదంటే భవిష్యత్తులో మహిళల వ్యతిరేకత మూట కట్టుకుంటారా? బేసిక్గా ఒకటండి, దీన్ని నమ్మి ఓట్లేస్తారా ఇరని నేను అనుకోవట్లేదు. బిల్లు ఓడగొట్టారని ఇలా ఓట్లేస్తారని, బిల్లును తెచ్చారని ఇలా ఓట్లేస్తారని నేను అనుకోను. ఎందుకంటే 2023లో బిల్లు తెచ్చారు, మరి ఆ తర్వాత ఓకే కూడా అయింది కదా. ఆ